सर्वौषध्य समन्विता विपुल विश्वाकार कूष्माण्डया सर्वसंस्तुत दिव्य सद्गुण गणालंकार रत्नाढ्यया सर्वोत्तम सपरिमलावृत सुगंध दिव्य गंधाढ्यया सर्वाभीष्टद गंधवाहिनी मणि श्रीलालितांभावये सृष्टि मूलाग्रणी मूल ज्ञानान्मणि ज्ञान तत्वावनि तत्व विद्वन्मणि विद्वద్ విశేషిణి అయినటువంటి సర్వభావాన్మణికి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామావళి పరంపరలో జ్ఞాన విద్యను గురించి వివరించబడుతోంది కిందటి నామాల నుంచి. పరబ్రహ్మ వ్యక్తరూపంగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణిగా మాతృమూర్తిగా చరాచర స్వరూపాలన్నీ అయినది బహురూప, బ్రహ్మజ్ఞానుడి చేత పూజింపబడేది బుధార్చిత, ప్రకృష్టమైనటువంటి పద్ధతిలో సృష్టిని చేసేది ప్రసవిత్రి, ప్రచండమైనది ఆజ్ఞాస్వరూపమైనది, సృష్టి అంతా వ్యాపించి సుస్థిరంగా ప్రకటమైన ఆకృతిగా ఉన్నది ప్రకటాకృతి అని చెప్పి దేవి యొక్క విభూతిని వర్ణించాయి కిందటి కొన్ని నామాలు. ఆ తర్వాత ప్రాణాలకు ప్రాణమై ఆధారమైనటువంటి ఆత్మస్వరూపమైనది, ముఖ్య ప్రాణరూపంగా ప్రాణాలకు చైతన్యాన్ని కలిగించేది, శక్తిపీఠాలు, మాతృకావర్ణాలు, షట్పద్మ దళాలు, శ్రీచక్ర స్థానాలు, దేహాల్లో శక్తి కేంద్రాలు అన్నిటి యొక్క స్వరూపమైనది పంచాశత్పీఠ రూపిణి అని. ఏ బంధాలు లేనిది, సర్వస్వతంత్రమైనది, సంసార పాశాలైనటువంటి శృంఖలాలని బ్రహ్మజ్ఞానంతో తొలగించేది విశృంఖల, సృష్టికి పూర్వమైనటువంటి శక్తి రూపిణి, ఏకాకినిగా ఉన్నది, వివిక్త స్థాయి, దేవతలు శ్రీ విద్యాపరులైనటువంటి వీరులకి జనని, వీరమాత, ఆకాశాన్ని పుట్టించి దాని నుంచి అన్ని భూతాలని జీవుల్ని కూడా సృష్టించింది. అంటే వీరమాత వ్యత్ప్రసూహ అని దేవి యొక్క ప్రాణసత్వాన్ని, ఆత్మతత్వాన్ని, శక్తివత్వాన్ని, స్వతంత్రత్వాన్ని, సర్వసమర్థత్వాన్ని ప్రదర్శించాయి కింద 7 నామాలను. వ్యష్టి నుంచి సృష్టి అంతా కూడా వివిధ శక్తి రూపాలుగా విస్తరించింది దేవి అని అసలు విశేషభావం ఆ నామాల్లో. దేవి జీవుల్ని అనుగ్రహించే విధాలు చెప్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. వాటిలో మొదటిది ముకుంద అనే నామం. ఈ ముకుంద అనే నామానికి అర్థం ముక్తినిచ్చేది అని అర్థం, లేదా ముకుందుని యొక్క స్వరూపమైనది, విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానధ్యాన తపోనియమ్యవర యోగేశ్వర్య ముక్తిప్రదా కాలాతీత గుణాధికా సహిత సృష్టిర్మూల శక్తిప్రదా పుంసామోహన కృష్ణ రూప విదద్వంద్య ముకుందావర భక్తానుగ్రహ మోక్ష మార్గ వరద సిడ్నీపురీ శారద. జ్ఞానధ్యాన తపోనియమ్యవర యోగేశ్వర్య ముక్తి ప్రదానారంటే బ్రహ్మజ్ఞానం కలిగి ధ్యానము, తపస్సు, నియమనిష్టలతో కూడినటువంటి యోగీశ్వరుడికి ముక్తిని ప్రసాదించేది. కాలాతీత గుణాధికా సహిత సృష్టిర్మూల శక్తి ప్రదానారంటే కాలాలకు అతీతమైనటువంటి ఉత్తమ గుణాలతో నిండి సృష్టికి మూలమైనటువంటి శక్తిని కలిగించేది. పుంసామోహన కృష్ణ రూప విదద్వంద్యా ముకుందా సదా అన్నారంటే పురుష రూపంలో అయినటువంటి శ్రీకృష్ణ స్వరూపంగా ముకుందుని యొక్క రూపంగా వ్యక్తమైనట్లుగా కీర్తించబడేది. భక్తానుగ్రహ మోక్ష మార్గ వరద అన్నారంటే భక్తులకి అనుగ్రహంతో మోక్ష మార్గాన్ని చూపించేటువంటి ఈశ్వరి. ఇక ముకుంద అనే పదానికి అర్థం ముక్తిని దదాతి ఇది ముకుంద అని దాని నిర్వచనం. అంటే ముకుంద అంటే ముక్తినిచ్చేది అని అర్థం. యోగ సాధకులకి, భక్తులకి, మహర్షులకి వారి వారి అర్హతలను బట్టి, సాధనను బట్టి వారికి తగిన రీతిలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని భావం. ముకుందుడు అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం. నిర్మించబడినటువంటి సృష్టిని నడిపేవాడు ముకుందుడు. ఆ ముకుందుడి యొక్క రూపమైన దేవి అని భావం. అంటే స్థితికారుడు అని అర్థం.
శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీరిద్దరూ కూడా లలితా స్వరూపాలని తంత్రశాస్త్రాలు పురాణాల్లో ప్రసిద్ధంగా చెప్పబడింది. కదాచిదాద్యా లలిత పుంసా పుంరూపా కృష్ణ విగ్రహ అని చెప్తున్న తంత్రరాజంలో చెప్పబడింది. అంటే లలితాంబగే శ్రీకృష్ణుని రూపం ధరించింది అని అర్థం. అంటే వారి యొక్క రూపమైనది అని కూడా అర్థం తీసుకోవచ్చు. అంటే శ్రీరాముడు శ్రీకృష్ణ యొక్క రూపమైనది లలితాంబిక అని. ఇక ముకుంద అంటే నామరూపాత్మకమై దేశకాలాది హద్దులతోటి విశ్వాలన్నింటినీ నిర్మించినటువంటి సృష్టికారిణి అని కూడా అర్థం ఉంది. ఆ విధంగా సృష్టికారిణి దేవి. ఆ సృష్టికారిణియే కాకుండా సృష్టిని పోషించి పాలించేటువంటి సామర్థ్యం కలది అని కూడా భావం. అలాగే దేవి సప్తశతిలో 12వ అధ్యాయంలో దేవి చెబుతుంది స్వయంగాను నందగోపుని వైవస్వతంత్రే ప్రాప్తే అష్టావింశతమే అని చెబుతుంది అంటున్నాను. అక్కడ చెప్పి యశోదాగర్భ సంభూత అంటుంది. అంటే నందగోపుని ఇంట యశోదాగర్భంలో జనిస్తాను, శుంభను సంహరిస్తాను అని చెప్పినట్లుగా ఉంది. అంటే ఆ శ్రీకృష్ణుని రూపమైనది అని చెప్పినట్లుగా అర్థం. అలాగే విశ్వకోశం ఏం చెప్తుందంటే ముకుంద పుండరీకాఖ్యే రత్నభేదేపి పారదే అంటుంది. అంటే ముకుందం అంటే విష్ణువు అని, ఒక విధమైన రత్నం అని, పాదరసము అని అర్థాలు ఉన్నాయి. అంటే రత్న విశేష స్వరూపమైన దేవి అని తీసుకోవచ్చు ఇక్కడి నుంచి. అలాగే అమరకోశంలో ముకుంద కుంద నీలాశ్చ వారాశ్చ నదయోరనవే అని చెప్పబడింది. అంటే నవనిధుల్లో 9 నిధుల్లో ముకుందం ఒక నిధి. అంటే ఆ నిధి స్వరూపమైన దేవి అని కూడా తీసుకోవచ్చును. అలాగే రహస్యాది రహస్యమైనటువంటి శ్రీ విద్యను ఉపాసించే వారికి, శ్రీ విద్యా దీక్షాపరులకి ముక్తిని ప్రసాదిస్తుంది దేవి అని భావం. మోక్షాన్ని అనుగ్రహించే దేవి అని ఆమె యొక్క భావం. మహావిష్ణు స్వరూపమైనది జ్ఞానులకి, భక్తులకి, సాధకులకి వారి వారి అర్హతలకు అనుగుణంగా ముక్తినిచ్చేది. సృష్టికి మూలమైనటువంటి ఆదిశక్తిగా విశ్వాలను నిర్మించినటువంటి సృష్టికారిని, సృష్టిని పోషించి పాలించే సామర్థ్యం కలది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ ముక్తి రూపిణిగా మోక్షప్రదాయిని, జీవపోషిణి అని అంతర్గత విశేషం భావం ఇందులో ఉంది. ఆ సర్వకామద, సత్వసంపద, సర్వసమ్మద, బ్రహ్మజ్ఞానద, బంధ మోక్షద, ఆమోద మోద ఆ పరమేశ్వరే. ముక్తిని ప్రసాదించే దేవి అన్నటువంటి కింద నామం ముకుంద అనే నామం స్థితికారకుడైనటువంటి మహావిష్ణు స్వరూపంతో విశ్వపోషణ కార్యాన్ని నిర్వహిస్తూ జీవులకి యోగ్యతను బట్టి ముక్తికి అర్హులుగా చేసి మోక్షాన్ని అనుగ్రహిస్తుందని, శ్రీకృష్ణ రూపంలో దుష్ట శిక్షణ, శిష్ట పరిరక్షణ, ధర్మ సంరక్షణ చేస్తుందని, సృష్టికి మూలమైనటువంటి శక్తిని కలిగిస్తుందని అంతర్గత విశేషం కలిగింది ఆ నామం. ముకుందుడు ముకుంద ఒకరే, అంతా ఒకే తత్వం అని, అదే విశ్వమూలకత్వము, విశ్వవ్యాపకత్వము అయినటువంటి పరంబ్రహ్మ, పరంజ్యోతి, పరమాత్మ, పరాశక్తి అని నిగూఢంగా చెప్పింది ఆ నామం. ఆ ముక్తి రూపిణి, ముక్తి ప్రదాయిని అయినటువంటి దేవి యొక్క స్థావరాన్ని, స్థానాన్ని వివరిస్తోంది వచ్చే నామం ముక్తి నిలయ అనే నామం. ఈ ముక్తి నిలయ అనే నామానికి అర్థం ముక్తికి నిలయమైనది, అంటే ముక్తికి స్థానమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సాలోక్యాదిక సార్షి రూప తవ సామీప్యాంశు సారూప్యదత్ సాయుధ్యాద్ వివిధైశ్చ ముక్తి విభవ ప్రసాద శక్త్యాత్మయా షట్చక్రాంతర శక్తి పీఠ తవ ఆరాధ్యాన్ సదా పాలయ భక్తిర్భావజనిత్వ ముక్తి నిలయ శ్రీపురీ శారదా. సాలోక్యాదిక సార్షి రూప తవ సామీప్యాంశు సారూప్యదత్ అన్నారు. అంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అనబడేటువంటి వివిధ ముక్తుల యొక్క వైభవాన్ని ప్రసాదించే శక్తి కలిగినది. తత్ సాయుధ్యాద్ వివిధైశ్చ ముక్తి విభవ ప్రసాద శక్త్యాత్మయా అన్నారంటే అటువంటి అన్ని రకాలైన ముక్తులను ప్రసాదించేటువంటి శక్తి కలిగినది. షట్చక్రాంతర శక్తి పీఠ తవ ఆరాధ్యాన్ సదా పాలయ అన్నారంటే షట్చక్రాల్లో ఉన్నటువంటి శక్తి స్థానాల్లో తనను ఆవాహనం చేసి ఆరాధించే వారిని ఎల్లప్పుడూ కూడా పాలించేది, సంరక్షించేది. భక్తిర్భావజనిత్వ ముక్తి నిలయ అన్నారంటే
భక్తిభావం వల్ల పొందబడేటువంటి ముక్తికి స్థానమైనటువంటి ఈశ్వరి అని అర్థం. ఇక ముక్తులు 4 రకాలు, ఐదు రకాలు కూడా చెప్పుకోవచ్చును. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము, చివరి కైవల్యములు కూడా. అందువల్ల ఈ వివిధ రకాలైన ముక్తులకి నిలయమైనది, స్థానమైనది అని అర్థం. భక్తుల సాధనకి అర్హతకి తగిన విధంగా ముక్తిని అనుగ్రహించేది, అంటే అన్ని రకాల ముక్తులకి నివాసమైనది, తాను నియంత్రిస్తున్నది అన్ని ముక్తుల్ని కూడా. మోక్ష జీవునికి నిలయమైనది కూడా అర్థం. జ్ఞానాదేవత కైవల్యం అని చెప్తుంది శృతి. అంటే జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది కనుక దేవి జ్ఞానస్వరూపిణి, జ్ఞానప్రసాదిని, బ్రహ్మజ్ఞానానికి నిలయమైనది అని కూడా అర్థం. ముక్తి అంటే ద్వైత భావన నశించి అద్వైత స్థితిని పొందడం. ఆ అద్వైత భావనకు నిలయమైనది అంటే అద్వైత స్వరూపిణి దేవి అని భావం. భక్తులకి ద్వైత భావన నశింపజేసి అద్వైతాన్ని, ముక్తిని ప్రసాదించే దేవి అని భావం. బంధాలు లేకపోవడమే ముక్తి అనుకుంటే అలా బంధాలు లేని వారందరికీ కూడా నిలయమైనది, స్థానమైనది అని భావం. అంటే ముక్త సంగులు, నిరహంకారులు, ఆశాపాశాలు లేనివారు వీరందరూ కూడా ముక్తి నిలయులు అని కనుక భావించుకుంటే వారందరి యొక్క స్వరూపమైన దేవి అని భావం. శ్రీ విద్యలో ఈ ముక్తుల్ని షట్చక్రాల్లో ఆరాధించే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా చెప్పబడేది. అవి దేహంలో మణిపూర చక్రం వద్ద దేవిని ఆరాధించేవారు సార్షి రూప ముక్తి పొందుతారట. అంటే దేవి యొక్క నగరానికి, శ్రీనగరానికి దగ్గరలో ఇంకొక పురంలో ఉంటారు వారు. అనాహత చక్రంలో అర్చించేవారు సాలోక్య ముక్తిని పొందుతారు, అంటే దేవి యొక్క నగరంలోనే నివసిస్తారు వారు. విశుద్ధి చక్రంలో పూజించేవారు సామీప్య ముక్తిని పొందుతారు, అంటే దేవికి దగ్గరగా సేవకులుగా ఉంటారు. ఆజ్ఞాచక్రంలో అర్చించేవారు సారూప్య ముక్తిని పొందుతారు, అంటే దేవి వలన దేవిలాగానే ఆమె యొక్క రూపం ధరించి ఉంటారు. ఈ సహస్రారంలో దేవిని అర్చించేవారు సాయుధ్య ముక్తిని పొందుతారు, అంటే జన్మరాహిత్యం, దేవిలో కలిసిపోవడం, అదే కైవల్యం అంటే. అలా అన్ని రకాల ముక్తులకి స్థానమై వాటిని భక్తుడికి ప్రసాదించే దేవి అని భావం. దేవి యొక్క పరంధామమే అన్ని ముక్తులకి నిలయము అని దీని యొక్క అంతరార్థం. అలాగే కైవల్య పదదాయిని అనేటువంటి 625వ నామం భావం కూడా ఇక్కడ సమన్వయం అవుతుంది. ఇక్కడ మోక్షానికి స్థానమైన దేవి అని ఈ నామం యొక్క భావం. వివిధ రకాల ముక్తులకి స్థావరమైనది, అద్వైత భావనలకు నిలయమైనది, ముక్తి నిలయుడైన వారి యొక్క స్వరూపమైనది, బ్రహ్మజ్ఞానానికి మూలస్థానమైనది, షట్చక్రాలను ఆరాధించే వారికి వారి అర్చనలకు అనుగుణమైనటువంటి ముక్తి స్థానాన్ని అనుగ్రహించేది, భక్తులకి యోగులకి మోక్ష లక్ష్యస్థానమైనది అని విస్తృతమైన భావమైన నామంలో ఉంది. ఆ భక్తి భావాన్మయ, ఆత్మజ్ఞానాలయ, సర్వశక్త్యాన్మయ, తత్వభావోదయ, ముక్తి మార్గాలయ ఆ పరమేశ్వరే. అన్ని రకాల ముక్తులకి నిలయమైనది దేవి అన్నటువంటి కింద నామం ముక్తి నిలయ అనే నామం తన స్థావరమైనటువంటి మోక్ష పదాన్ని భక్తులకి ప్రసాదిస్తుంది అనేటువంటి అనుగ్రహ సందేశం నిండింది ఆ నామం. ముక్త సంగులు, భవబంధాలను వదిలినటువంటి వారు, నిరహంకారులు, అటువంటి బ్రహ్మజ్ఞానులు, తత్వవేత్తలు, మహర్షులు ముక్తి నిలయులని పేరు వారికి. అటువంటి వారి స్వరూపంలో దేవి ఉంటుంది అని పురాణ ప్రసిద్ధమైనటువంటి భావాన్ని అద్భుతంగా విడిచిన నామం అది. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య, కైవల్య పదాలని యోగ్యతను బట్టి భక్తులకి అనుగ్రహిస్తుంది అని దేవి యొక్క అవ్యాధి కరుణాపరత్వాన్ని, అత్యంత వాత్సల్యత్వాన్ని ప్రదర్శించింది ఆ నామం. ముక్తి స్థావరంగా కలిగినటువంటి దేవి యొక్క మరో రూప విశేషాన్ని చెప్తోంది, ఆవిష్కరిస్తోంది ఈ నామం. మూల విగ్రహ రూపిణి అనే నామం. ఈ మూల విగ్రహ రూపిణి అంటే అర్థం మూల కారణం రూపంగా కలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టికారణ ధారణాత్మక పరబ్రహ్మాద్గుణావేశిణి భూతాద్యాద్వినియోగ విగ్రహ పరసౌందర్య భామామణి కామేశ్వర్య సమూల విగ్రహ వరశ్చిద్రూపిణీ ధీమణి మంత్రాన్మూలక శక్తి రూప రమణి సిడ్నీపురీ శారదా. సృష్టికారణ ధారణాత్మక పరబ్రహ్మాద్గుణావేశిణి
అన్నారంటే సృష్టికి కారణము ధారణము అయినటువంటి పరబ్రహ్మ యొక్క సగుణ రూపమైనది. భూతాద్యాద్వినియోగ విగ్రహ వర సౌందర్య భామామణి అన్నారంటే పంచభూతాలను వినియోగించినటువంటి సృష్టిలో వివిధ విగ్రహాల రూపంలో సౌందర్యవంతంగా భాషించేది. కామేశ్వర్య సమూల విగ్రహ వరశ్చిద్రూపిణి ధీమణి అన్నారంటే సృష్టికి మూల కారణమైనటువంటి కామేశ్వరుని యొక్క స్వరూపమైనది. మంత్రాన్మూలక శక్తి రూప రమణి అన్నారంటే అన్ని మంత్రాలకి మూలశక్తి స్వరూపమైనటువంటి ఈశ్వరి అని. మూలం అంటే మూల విగ్రహ రూపిణి కదా. మూల విగ్రహ రూపిణి అనే దాంట్లో మూలం అనే పదానికి అర్థం కారణము అని అర్థం. విగ్రహం అంటే విగ్రహం అని విడదీస్తే వి అంటే వియత్తు మొదలైన పంచభూతాలని ఆకాశం అనే పంచభూతాలని గ్రహ అంటే పట్టుకునేది అని అర్థం. సృష్టిలో ఉన్నటువంటి అన్ని రూపాలని సృష్టించడానికి పోషించడానికి పంచభూతాలను వినియోగించేటువంటి కారణస్వరూపమైన దేవి అని అర్థం. అయ్యే విగ్రహం అంటే రూపలక్షణాలు కలది అని కనుక భావిస్తే ఆ రూపలక్షణాలకి మూలమైనది రూపాతీతము గుణాతీతము అయినది దేవి అని భావం. అలాగే విగ్రహం అంటే ఆకారము, మూల విగ్రహం అంటే ఆకారానికి మూలమైనటువంటిది, ఆకారం రావడానికి మూలమైనది ఒక అచ్చు కనుక మనకి భావిస్తే సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఆకారాలకు మూలమైనటువంటి వాటి యొక్క అచ్చుల స్వరూపమైన దేవి అని భావం. మూలం అంటే కారణం కనుక సృష్టి అంతటికీ మూలమైనటువంటి వాడు కారణమైన వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క సంకల్ప స్వరూపమే విగ్రహంగా కలిగినది. అంటే పరబ్రహ్మ యొక్క సగుణ స్వరూపమైన దేవి అని భావం. ఆ పరబ్రహ్మ సంకల్పంగా ఆవిర్భవించిందే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తియే మూల విగ్రహం అంటే. అది అవ్యక్తం, కనబడేది కాదు. అదే ప్రథమమైన విగ్రహం, మొట్టమొదటి విగ్రహం అదే. ఆ ఇచ్ఛాశక్తియే మొట్టమొదటి విగ్రహం. అదే మూల విగ్రహం అని కనుక భావిస్తే ఆ ఇచ్ఛాశక్తి స్వరూపిణి మహామాయా స్వరూపమైన దేవి అని భావం. ఇక మూలం అంటే మంత్రం అనే అర్థం ఉంది. అంటే మంత్రదేవతా శక్తి స్వరూపం అని అర్థం. దేవతను సృష్టించింది కనుక ఆ దేవతలందరికీ కూడా మూలమైన స్వరూపమైనది దేవి అని భావం. ఇక మూల అంటే మూలమంత్రం అనే భావంలో ఆ మూలమంత్రమే విగ్రహ రూపంగా కలిగినది అని భావం. అంటే బాల పగడ ఇత్యాది మంత్రాలన్నింటికీ కూడా మూలమైనటువంటి పంచదశి మంత్రానికి శ్రీం చేసినటువంటి షోడశీ మంత్రమే రాజరాజేశ్వరి మంత్ర స్వరూపం. అది ఆ రాజరాజేశ్వరి విగ్రహ మంత్ర స్వరూపిణి దేవి అని భావం. అలాగే గౌడపాద సూత్రాల్లో ఒక విషయం చెప్పబడింది దీని గురించి, ముఖ్య విద్య గురించి. అంటే ఒక ముఖ్య విద్య నుంచి శాంభవి విద్య శ్యామ అనేటువంటి 3 శక్తులు ఉద్భవించాయి. వాటి నుంచి అనేకమైనటువంటి శక్తులు పుట్టాయి, మంత్రాలు పుట్టాయి అని చెప్పబడింది. అలా అన్ని శక్తులకి అన్ని మంత్రాలకు మూలమైనటువంటి శక్తి ఒకటేనని ఆ శక్తి స్వరూపమే దేవి అని భావం. ఇక జ్యోతిశాస్త్ర ప్రకారం చూస్తే మూల అంటే మూలా నక్షత్రం. మూలా నక్షత్రం మార్గశీర్ష మాసారంభంలో ఉన్నటువంటి ప్రజ్ఞగా చెప్పబడుతున్నది. అంటే యోగపరంగా చూస్తే మార్గశీర్షము అంటే శీర్షమునకు మార్గము అని అర్థం. అంటే శీర్షం అంటే తలకాయ శిరం. ఆ శిరానికి మార్గం అంటే సహస్రారాన్ని చేరడానికి మార్గం అని అర్థం. ఆ మార్గశీర్షానికి ఆరంభమైనది మూలాధార చక్రం, ఆ మూలా నక్షత్రం. ఆ రెండు ఒకటే. అందుకనే భగవానుడు మాసానా మార్గశీర్షోహం అంటాడు భగవద్గీతలో. అలా అనడంలో అసలు అర్థం యోగపరమైన అర్థం అది, ఈ అర్థం అది. అంటే మూలాధార చక్రం అని, మూలా నక్షత్రం అని, మార్గశీర్షం అనే మాటలు ఎందుకు వచ్చాయంటే ఇవి యోగపరంగా చూస్తే మార్గశీర్షం అనేది సహస్రారాన్ని చేరడం అని అర్థం అనమాట. మాసానా మార్గశీర్షోహం అంటే నేను అన్నింటిలో కంటే మార్గశీర్ష మాసాన్ని అని చెప్తాడు. అంటే మార్గాన్ని శీర్షముకు చేర్చే మార్గాన్ని నేను అని చెప్తున్నాడు అన్నమాట. ఆ విధంగా ఆ మూలాధార చక్ర శక్తి మూలా నక్షత్ర తేజస్సు విగ్రహ రూపంగా కలిగిన దేవి అని భావం. మూల కారణ స్వరూపమైన దేవి అని నామ యొక్క భావం. సృష్టి అంతటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ యొక్క సగుణ స్వరూపమైనది, మంత్రదేవతా శక్తి స్వరూపాలకు మూలమైనది, ఇచ్ఛాశక్తి స్వరూపిణి, మహామాయారూపిణి, మూలమంత్ర సగుణ స్వరూపిణి, సర్వశక్తులకి మూలమైనటువంటి ఆదిశక్తి స్వరూపిణి,
సృష్టి నిర్మాణంలో పంచభూతాలని కూడా వినియోగించేటువంటి కారణరూపమైన దేవి అని విస్తృతమైన భావమైన నామంలో ఉంది. ఆ శక్తి రూపిణి, విశ్వధారిణి, జ్ఞానకారిణి, భక్తి తోషణి, తత్వవేషిణి, బ్రహ్మభాసిని ఆ పరమేశ్వరే. కారణమే రూపంగా కలిగిన దేవి అన్నటువంటి కింద నామం మూల విగ్రహ రూపిణి అనే నామం. మూలము అనే పదం ద్వారా సృష్టికి కారణమైనటువంటి పరబ్రహ్మ యొక్క సంకల్ప స్వరూపమైనది అనేటువంటి ఉన్నత భావాన్ని చెప్పడంతో పాటుగా మూలమంత్ర విగ్రహ రూపిణి, ఇచ్ఛాశక్తి స్వరూపమైనది, దేవతలందరికీ కూడా మూల స్వరూపమైనది, అన్ని శక్తులకి ఆది అయినటువంటి శక్తి స్వరూపిణి, సృష్టిని నిర్మించడానికి కావాల్సినటువంటి పంచభూతాలని కూడా వినియోగించేటువంటి కారణమైనదిగా దేవిని వర్ణించింది ఆ నామం. పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి మాయాశక్తి చైతన్యమే సృష్టి కారకమై దేవతాశక్తులకి మూలశక్తిగా సృష్టిని నిర్వహిస్తోంది అనేటువంటి అంతర్గత భావం కలిగింది ఆ నామం. సృష్టి నిర్వహణలో దేవి ఏ విధాలుగా సాధన సంపత్తిని ఉపయోగిస్తుందో చెబుతోంది వచ్చేటువంటి నామం భావజ్ఞ అనే నామం. ఈ భావజ్ఞ అనే నామానికి అర్థం భావమును తెలిసినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం యుక్తాయుక్త వివేచనాత్మక సదాలోక్యానుసక్త భవద్భాసిత మానసాంతర దృశశక్తిత్వ ప్రాభాసిత ఆత్మజ్ఞాన ప్రభావ భావన భవానందానుసంధాయిత భావజ్ఞ బహుప్రజ్ఞ పూర్ణ విదిత సిడ్నీపురీ శారదా. యుక్తాయుక్త వివేచనాత్మక సదాలోక్యానుసక్త భావోద్భాసిత మానసాంతర దృశశక్తిత్వ ప్రాభాసిత అన్నారు. మంచి చెడులు యుక్తాయుక్త మంచి చెడులు చేయదగినది కూడనిది అనే వివేచనతో నిన్నటువంటి జనుల యొక్క మనస్సులో ఉన్న భావాలను తెలుసుకునే శక్తితో ప్రకాశించేది. ఆత్మజ్ఞాన ప్రభావ భావన భవానందానుసంధాయిత అన్నారు. అంటే ఆత్మజ్ఞానం యొక్క ప్రభావం వల్ల కలిగేటువంటి భావనల వల్ల పొందబడేటువంటి ఆనందాన్ని ప్రసాదించేది. భావజ్ఞ బహుప్రజ్ఞ పూర్ణ విదిత అన్నారంటే అందరి భావాలు తెలుసుకోగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ కలిగిన ఈశ్వరి అని. అమర కోసం ఈ భావ అనే పదానికి ఏం చెబుతోందంటే భావ సత్తా స్వభావాభిప్రాయ చేష్టాత్మన జన్మసు ఉంటుంది. అంటే భావం అంటే ఉనికి ఉండడం, స్వభావము, అభిప్రాయము, చేష్ట, ఆత్మ యొక్క పుట్టువు అని అర్థాలు. అంటే ఇవన్నీ కూడా తెలిసింది దేవి అని దీని యొక్క బాహ్యమైన అర్థం. అలాగే అమరకోశ శేషంలో భావో యోని బుధార్థేషు కృపా లీలా విభూతిషు అని చెప్పబడింది. అంటే భావం అంటే బుధుడు, ధర్మము, భావన, ధ్యానము, దయ, లీల, విభూతి. విభూతి అంటే ఐశ్వర్యము. ఇవన్నీ కూడా అర్థాలు ఉన్నాయి. ఆ భావన ధ్యానముల వల్ల తెలియబడేది అని అర్థం. అంటే మొట్టమొదటి సంకల్పం నుంచి కలిగేటువంటి ఆలోచనల్ని భావాలు భావనలు అని కనుక అనుకుంటే అందరి భావాలు అందరి భావనలు తెలిసిన దేవి అని భావం. అంటే భావాలకు మూలమైనటువంటి సంకల్పాలని ప్రభావితం చేసేటువంటి శక్తి కల దేవి అని మరొక అర్థం. ఈ సంకల్పాలన్నిటికీ కూడా పైన ఉన్నటువంటి నిరాకారమైన లోకంలో భావనలు అనేవి ఉండవు. ఆ సాకార లోకాలకు మాత్రమే సంకల్పానికి అవకాశం ఉంటుంది. అంటే నిరాకార లోకంలో ఉంటూ క్రింద లోకాల్లో అంటే సాకార లోకాల్లో ఉన్నటువంటి భావనలని తెలుసుకోగలిగేదేవి అని ఈ యొక్క భావం. సంకల్పం స్థాయిలో ఉన్నతమైన సంకల్పాలు కనుక ఉదయిస్తే వాటి భావాలు కూడా ఉత్తమమైనవిగా ఉంటాయి. జీవుల సంస్కార కర్మఫలాలను బట్టి సంకల్పాలను కలిగించి వాటి భావనలన్నింటినీ కూడా గ్రహించగలిగిన దేవి అనేది భావం. జీవులందరిలోనూ కూడా అహం అనేటువంటి ప్రజ్ఞగా అంతర్యామిగా లోపల ఉంటూ అన్ని భావాలను తెలుసుకునే దేవి అని అర్థం. భావములు తెలిసినది అంటే భావముల చేత లేదా భావన మూలంగా తెలియబడేది అని కూడా భావం. ఉపనిషత్తుల్లో పరమాత్మను ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేమని, జ్ఞానం చేత మాత్రమే
తెలియబడుతుందని చెప్పబడింది. ఆత్మభావన ద్వారా ఆత్మను పరమాత్మను తెలుసుకోవడం సాధ్యమని, ఆ ఆత్మభావన మూలంగా తెలియబడే దేవి అని దీని యొక్క భావం. ఇక భవ అంటే శివుడు అని అర్థం. భవ సంబంధమైనది భావం అంటే శివునితో సంబంధమైనది భావం అని అర్థం. అంటే శివజ్ఞానము, శివజ్ఞానాన్ని తెలుసుకున్నది. భావజ్ఞ అంటే శివజ్ఞానాన్ని తెలుసుకున్నది దేవి అని అర్థం. ఇక భవ అంటే సంసారం అనే అర్థం కూడా ఉంది. ఆ సంసారం అనే అర్థంలో సంసారాన్ని పూర్తిగా తెలిసినది అని కూడా భావం. అలాగే భావలక్షణాలు 6 అని చెప్పి యాస్కుడు నిర్వచించాడు. అవి అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, పరీక్షీయతే, మృయతే అని. అంటే ఉండడము, పుట్టడము, వృద్ధి చెందడము, మార్పు చెందడము, క్షీణించడము, నశించడము, ఈ 6 లక్షణాలు కలిగి భావం. ఈ 6 లక్షణాలు కూడా ప్రతి జీవికి కూడా ఉంటూ ఉంటాయి. ఈ భావాలన్నిటికీ కూడా మూల కారణమైనది కర్మ. అంటే ప్రతి జీవి యొక్క కర్మభావాలని తెలిసింది భావం దీంట్లో. అలాగే 6 వికారాలు ఉంటాయి ప్రతి జీవికి, ప్రతి పదార్థాలకిను. అవి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ అభావాలు అనేవి ఈ 6 వికారాలు కూడా కలిగిన దేవి అని అర్థం. ఇది తర్కశాస్త్రం ప్రకారం అయితే ఈ 6 వికారాలు కూడా కలిగినది. అంటే ఈ వికారాలతో కూడిన భావాలను తెలిసిన దేవి అని అర్థం. ఇక భవం అంటే భక్తి అనే అర్థం ఉంది. ఈ భక్తి అనే అర్థంలో భక్తి కూడా ఒక భావమే. అంటే భక్తికి సంబంధించింది భావం. ఆ భక్తిని సంపూర్ణంగా తెలిసిన దేవి అని అర్థం. ఈ భావాలన్నీ కూడా మాయా ప్రభావాలు, మాయా స్వరూపాలే. ఈ మహామాయా స్వరూపిణిగా దేవి అన్ని భావాలని, వాటి మూలమైనటువంటి మాయని, సంకల్పాలని తెలిసినది అని అర్థం. శ్రీవిద్యలో ఉన్నటువంటి చతుర్యాగ క్రమంలో అంటే బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం, ఈ 4 యాగాల క్రమాల్లో కూడా ఎక్కడెక్కడ భావంతో కూడినటువంటి అర్చన, ధ్యానము ఉంటాయో అక్కడ దేవి భావజ్ఞగా పిలువబడుతుంది. అంటే బహిర్యాగం, అంతర్యాగాల్లో పూర్తిగా ఉంటుంది భావం ఉంటుంది. అక్కడ రహోయాగంలో కూడా తుర్యానికి చేరే వరకు కూడా భావం ఉంటుంది. కనుక అక్కడి వరకు కూడా అంటే బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగంలో చివరి వరకు కూడా దేవి భావజ్ఞగా అర్చించబడుతూ ఉంటుంది. ఆ పైన అంతా నిష్క్రియమే. అప్పుడు భావాతీతమైనటువంటి లయాస్వరూపమైన దేవి అని. అలాగే భా అంటే కాంతి అని అర్థం. భావం వాంతీది భావ అని మరో నిర్వచనం. అంటే కాంతిని పొందేది భావము అని అర్థం. కాంతిని పొందేవారు ఎవరు? సూర్యచంద్రుడు లాంటి మొదలైన వాళ్ళు కాంతిని పొందుతారు. కనుక వారు భావములు. ఆ అందరి కాంతులు కూడా దేవికి చెందినవే, ఆమెపై ఆధారపడినవే అవన్నీ. కాబట్టి భావజ్ఞ అని భావం. దాని యొక్క అర్థం భావజ్ఞ అంటే ఆ అందరి కాంతులను కూడా తన మీద ఆధారపడింది, తనకు తెలిసినది, దాని విషయం తెలిసింది అని అర్థం. అలాగే మంత్రార్థాలు 6 విధాలైన ఉన్నాయి. భావార్థం, సంప్రదాయార్థం, నిగర్భార్థం, కౌశికార్థం, సర్వరహస్యార్థం, మహాతత్వార్థాలని. ఈ యోగిని హృదయంలో ఈ 6 మంత్రార్థాల గురించి చెప్పబడింది. ఈ మంత్రార్థాల యొక్క ప్రాథమిక లక్షణం భావం. ఆ భావములను అన్నింటినీ కూడా ఎరిగిన దేవి అని అర్థం. లేదా భావార్థాన్ని ఎరిగినది. భావార్థం అనేది ఒక విధమైన మంత్రార్థం కాబట్టి దాన్ని తెలుసుకున్నది అని అర్థం. భావములన్నింటినీ కూడా తెలిసిన దేవి అని నామం యొక్క భావం. భావాల మూలమైనటువంటి సంకల్పాలని ప్రభావితం చేసేటువంటి శక్తి కలది. నిరాకారగా అహం అనే ప్రజ్ఞగా అంతర్యామిగా ఉండి అందరి భావనల్ని తెలుసుకోగలిగేది. భావనల మూలంగా మాత్రమే తెలియబడేది. ఆత్మభావన మూలంగా మాత్రమే తెలుసుకోబడేది. సంసారాన్ని పూర్తిగా తెలిసినది. సర్వభావాలకి మూలమైనటువంటి మాయను తెలిసినటువంటి మహామాయా స్వరూపిణి. శివజ్ఞానాన్ని తెలుసుకున్నది. ఆత్మజ్ఞాన ప్రభావాన్ని తెలిసినది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ విశ్వ జీవజ్ఞ, జీవభావజ్ఞ, భావమంత్రజ్ఞ, మంత్ర సర్వజ్ఞ, సర్వజ్ఞ ప్రజ్ఞ, ప్రజ్ఞా ప్రభావజ్ఞ ఆ పరమేశ్వరే. భావములని తెలిసిన దేవి అన్నటువంటి కింద నామం భావజ్ఞ అనే నామం సర్వజీవుల్లో ఉన్నటువంటి భావాలని కూడా తెలుసుకుని వాటి మూల సంకల్పాలని ప్రభావితం చేసేటువంటి శక్తి కలది అన్నటువంటి విశేష భావంతో పాటుగా జీవుల్లో అంతర్గతంగా ఉండి భావాలన్నిటినీ కూడా తెలుసుకొని దానితో
సృష్టిని సమర్థవంతంగా నిర్వహిస్తోంది అని, సంసారం నుండి శివజ్ఞానం వరకు అన్నీ తెలిసినటువంటి సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి అని, భావాల యొక్క లక్షణాలని వికారాలని కూడా సమగ్రంగా తెలుసుకొని వాటన్నిటికీ మూలమైనటువంటి మాయను కూడా తెలిసినటువంటి మహామాయా స్వరూపిణి అని రహస్య విశేషాలు కలిగింది ఆ నామం. భావ సర్వజ్ఞ అయినటువంటి దేవి భక్తులని ఎలా అనుగ్రహిస్తుందో చెబుతోంది వచ్చేటటువంటి నామం భవరోగఘ్ని అనే నామం. ఈ భవరోగఘ్ని అనే నామానికి అర్థం సంసారం అనే రోగాన్ని పోగొట్టేది. దీనికి భావార్థ శ్లోకం జన్మ ప్రభృతి దేహ మానసిక ఖేద వ్యాధి నిర్వారిణి సంసార భ్రమ మోహ పాశ భవబంధన్ మోక్ష ప్రాసాదిని అజ్ఞానాద్భవ కామ క్రోధ భవరోగఘ్ని శుభాకారిణి జ్ఞానానంద ఫల ప్రసాద రమణి శ్రీ సిడ్నీపురి శారదా. జన్మ ప్రభృతి దేహ మానసిక ఖేద వ్యాధి నిర్వారిణి అన్నారంటే జన్మించినప్పటి నుంచి కూడా శారీరకమైనటువంటివి మానసికమైన దుఃఖాలు వ్యాధుల్ని నివారించేది. సంసార భ్రమ మోహ పాశ భవబంధన్ మోక్ష ప్రాసాదిని అన్నారంటే సంసారం మీద భ్రమతో కూడినటువంటి మోహం అనేటువంటి పాశబంధనం నుంచి ముక్తిని విడుదలను ప్రసాదించేది. అజ్ఞానాద్భవ కామ క్రోధ భవరోగఘ్ని శుభాకారిణి అన్నారంటే అజ్ఞానం వల్ల జనించేటువంటి కామక్రోధాలతో నిండినటువంటి సంసారం అనేటువంటి రోగాన్ని పోగొట్టేది. జ్ఞానానంద ఫల ప్రసాద రమణి అన్నారు, శుభాకారిణి అన్నారు అని జ్ఞానానంద ఫల ప్రసాద రమణి అన్నారంటే శుభాలను సమకూర్చేది, జ్ఞానము ఆనందాలని ఫలాలుగా ఇచ్చేది ఈశ్వరి అని అర్థం. ఇక భవ అంటే పుట్టుక అని సంసారం అనే అర్థాలు ఉన్నాయి. పుట్టుకతో వచ్చేటువంటి జనన మరణ వ్యాధి దుఃఖ క్లేశాలతో జీవించడమే భవం అంటే, అదే సంసారం అన్న అర్థం. ఆ భవం వల్ల కలిగేటువంటి రోగాల్ని దుఃఖాలని జన్మమృత్యు జరా వ్యాధుల్ని పోగొట్టేది దేవి అని దీని యొక్క అర్థం. రోగాలు వ్యాధులు శారీరకాలు మానసికాలు రెండు విధాలు. శారీరక వ్యాధుల్ని మందుల ద్వారా నయం చేసుకోవచ్చును. మానసిక వ్యాధులకి మూలమైనటువంటి రాగద్వేషాలు, అసూయ, అహంకారం, మలం ఇటువంటివి అజ్ఞానం వల్ల కలిగేవి. అవి దైవభక్తి, దేవి యొక్క అనుగ్రహం, బ్రహ్మానుభవం వల్ల మాత్రమే ఉపశమిస్తాయి. అలాంటి అన్ని వ్యాధులను పోగొట్టేది దేవి అని భావం. ఇక భవ అంటే జన్మ పుట్టుక అనే అర్థంలో, భవరోగం అంటే పుట్టుక అనే వ్యాధి అని అర్థం. అంటే జన్మ వల్ల కలిగే వ్యాధుల్ని నయం చేస్తుందంటే పుట్టుక లేకుండా జన్మ లేకుండా చేస్తుంది అని కూడా భావించవచ్చును. అలాగే భవ అంటే సంసారం అనే అర్థంలో సంసారం అనే వ్యాధిని పోగొట్టేది, శివజ్ఞానాన్ని ప్రసాదించేది అని భావం. ఈ సంసారానికి మూల కారణమైనది అహంకారం. దానివల్లనే కార్యకారణాలన్నీ పుడతాయి. అహంకారం అంటే నేను అని అనుకోవడం, దానితోనే రాగద్వేషాలు, కామక్రోధాదులు ఇవన్నీ కూడా ప్రబలుతాయి. దానితో ద్వంద్వ ప్రవృత్తి పెరుగుతుంది. నేను ఇతరులు అనే రెండు భావాలు కలుగుతాయి. రెండు ఉన్నాయనే భావం కలుగుతుంది. అదే అసలు వ్యాధి అంటే. ఆ ద్వంద్వ భావనే అసలు వ్యాధి. ఆ ద్వంద్వ భావాన్ని నశింపజేసి నామరూపాదుల వల్ల కలిగేటువంటి అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మప్రకాశాన్ని కలిగిస్తుంది. అలా ఆ విధంగా సంసార రోగాన్ని పోగొడుతుంది అని భావం. అలాగే శివపురాణంలో వ్యాధీనాం భేషజం యద్వత్ ప్రతిపక్ష స్వభావత తద్వత్ సంసార రోగాణం ప్రతిపక్ష స్వౌషధ అని చెప్పబడింది. అంటే వ్యాధులకి ఔషధం ఎలాగో సంసార రోగ బాధ నివారణకి శివుడు అటువంటి వాడు, అటువంటి ఔషధమైన వాడు అని అర్థం. అంటే ఆ శివస్వరూపమైన దేవి కాబట్టి ఈ నామంలో కూడా, ఈ నామభావం కూడా అదే. సంసార రోగ బాధను నివారించడానికి దేవియే అసలు ఔషధం అని అర్థం. అలాగే రామాయణంలో కూడా చెప్పబడుతుంది, నాణ్యం పశ్యామి భైషజ్యం అంతరేణ వృషధ్వజం అని చెప్పబడింది. అంటే భవరోగ నివారణకి వృషభధ్వజుడైనటువంటి శివుడు తప్ప వేరొక ఔషధం కనబడలేదు అని అర్థం. అంటే శివాశివులకు అభేదం కనుక దేవి కూడా
భవరోగ నివారణి అని అర్థం. ఈ భవనాశిని అనేటువంటి 175వ నామవివరణ కూడా ఇక్కడ అన్వయం అవుతున్నది. ఈ భవనాశిని అన్నా భవరోగిని అన్నా ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచించేవి. అంటే భవ సంసారం అనేటువంటి రోగాల్ని బాధల్ని నివారించేది నిర్మూలించేది అని అర్థం. అంటే సంసారం అనే రోగాన్ని పోగొట్టేది దేవి అని నామైక భావం. సంసార క్లేశాలని శారీరక మానసిక వ్యాధుల్ని నిర్మూలించేది, జన్మరాహిత్యాన్ని ప్రసాదించేది, ద్వంద్వభావాన్ని నశింపజేసి అంటే ద్వైత భావాన్ని నశింపజేసి ఆత్మజ్ఞానాన్ని కలిగించేది, జన్మ అనే వ్యాధిని నివారించేది, శివజ్ఞానాన్ని ప్రసాదించేది, భవబంధాల నుంచి విముక్తిని కలిగించేది, జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి విముక్తి కలిగించేది, అంటే ఆ వ్యాధులను పోగొట్టేది అని విస్తృతమైన భావం. ఆ భవనాశిని, బంధమోచని, మృత్యువారిణి, దుఃఖహారిణి, భక్తతోషిణి, జ్ఞానభాసిని ఆ పరమేశ్వరే. సంసారం అనే వ్యాధిని నిర్మూలించే దేవి అన్నటువంటి కింద నామం భవరోగఘ్ని అనే నామం భవశబ్దానికి ఉన్నటువంటి అర్థాలతోటి సామాన్య దుఃఖాలే కాకుండా జన్మకారకమైనటువంటి రోగాల్ని కూడా నివారిస్తుందని, అంటే కర్మని నశింపజేసి జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని, అవిద్యా మూలంగా కలిగేటువంటి ద్వంద్వభావాన్ని నశింపజేసి నామరూపాదుల వల్ల కలిగేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని ఆత్మప్రకాశాన్ని కలిగిస్తుంది అనేటువంటి అంతర్గత భావాన్ని అందించింది. భవజ్ఞానంతో భవరోగాలను పోగొట్టి భవతాపాలను హరించి భవబంధాలను త్రెంచి భవసాగరాన్ని దాటిస్తుంది అనేటువంటి సందేశం ఉన్నటువంటి అద్భుతమైన నామం అది. ఈ భవరోగహారినైనటువంటి దేవి సంసార క్రమాన్ని ఎలా నిర్వహిస్తుందో చెబుతోంది వచ్చేటటువంటి నామం భవచక్ర ప్రవర్తిని అనే నామం. ఈ భవచక్ర ప్రవర్తిని అనే నామానికి అర్థం సంసార చక్రమును ప్రవర్తింపజేసేది, అంటే నడిపించేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం భావోద్భూతగ సృష్టి చక్రనేత శక్తిత్వ సంశోభిని కాలాతీత గుణాన్విత ధృతయవస్థా చక్ర సంచారిణి శ్రీచక్రస్య భవస్య చక్రవరవర్తిన్యాఖ్య ప్రఖ్యాతిని భావశ్చక్ర ప్రవర్తనాన్నియమిత సిడ్నీపురీ శారదా. భవోద్భూతగ సృష్టి చక్రనేత శక్తిత్వ సంశోభిని అన్నారంటే భావాలతో నిండినటువంటి సృష్టి చక్రాన్ని నియంత్రించే శక్తితో శోభిల్లేది. కాలాతీత గుణాన్విత ధృత అవస్థాచక్ర సంచారిణి అన్నారంటే కాలానికి అతీతమైనటువంటి గుణాలతో నిండి అవస్థలతో కూడినటువంటి చక్రాన్ని నడిపేది. శ్రీచక్రస్య భవస్య చక్రవర్తిన్యాఖ్య ప్రఖ్యాతిని అన్నారంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి భవచక్రం అంటే శివచక్రాన్ని ప్రవర్తింపజేసేది. భావశ్చక్ర ప్రవర్తనాన్ని నియమిత అన్నారంటే జీవుల యొక్క కర్మచక్రాలను ప్రవర్తింపజేసేది, నడిపించేది అని అయినటువంటి ఈశ్వరి అని అర్థం. ఇదివరకు చెప్పుకున్నట్లుగా భవ అంటే సంసారం కనుక చక్రం అంటే సంసార చక్రం అనే అర్థంలో జీవులతో కూడినటువంటి సంసార చక్రాన్ని సవ్యంగా నడిచేటట్టు చేసేది దేవి అని అర్థం. అలాగే భవ అంటే పుట్టుక అనే అర్థం ఉంది కదా, ఆ పుట్టుక అనే అర్థంలో పుట్టిన ప్రతిదీ కూడా సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు, జీవులు, అవస్థలు, కాలము, గుణాలు, బ్రహ్మాండాలు, భావాలు ఇవన్నీ కూడా వాటన్నిటికీ కూడా వాటి చక్రాలు వాటికి ఉన్నాయి. ఆ చక్రాలన్నింటినీ కూడా సరిగా నడిచేటట్టు చూసేది అని కూడా భావం ఉంది. ఈ అవిద్య అజ్ఞానాల వల్ల వాటి ప్రభావం వల్ల కలిగేటువంటి మాయ వల్ల మోయింపబడి ఐహిక సుఖాలే పారమార్థికం అనుకునే వారిని వారి కర్మానుగుణంగా కర్మక్షయం కోసం ఆ భవచక్రం అంటే సంసార చక్రంలో నడిపిస్తూ ఉంటుంది, ప్రవర్తింపజేస్తుంది అని భావం. అలాగే భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో అంటాడు కదా భగవానుడు, ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటాడు. అంటే సర్వజీవుల హృదయాల్లో కూడా ఈశ్వరుడు తిష్ట వేసి కూర్చున్నాడు, ఆ జీవుల్ని యంత్రం మీద ఉంచిన బొమ్మల వలె తిప్పుతున్నాడు అని అర్థం.
అంటే ఈశ్వరుడు జీవుల్ని భవచక్రం మీద తిప్పుతున్నాడు అనే భావం. అంటే అదే దేవి యొక్క అర్థం. అదే దేవి అని కూడా అర్థం. అంటే దేవి కూడా ఆ పరమాత్మ స్వరూపం కాబట్టి ఆమె కూడా జీవుల్ని ఆ భవచక్రం మీద నడిపిస్తోంది అని. అలాగే యోగశాస్త్ర ప్రకారం భవచక్రం అంటే అనాథ చక్రం అని అర్థం ఉంది. అది భవస్థానమైనది, అంటే శివస్థానమైనది. అనాథ చక్రం శివస్థానమైనది. ఆ అనాథ చక్రాన్ని ప్రవర్తింపజేసేది ధారాకాశ స్వరూపిణి దేవి అని భావం. అలాగే భవ అంటే శివుడు అనే అర్థంలో, భవచక్రం అంటే శివ సంబంధమైన చక్రము అనే అర్థం తీసుకుంటే యోగపరంగా సహస్రారం ఈశ్వర నిలయం. అది ఆ శివుని చక్రమైనటువంటి సహస్రారానికి చేరడానికి ప్రవర్తించేటువంటి కుండలిని అని దీని యొక్క భావం. అంటే భవచక్ర ప్రవర్తిని అంటే భవచక్రం అంటే సహస్రారం అని తీసుకుంటే సహస్రానికి ప్రవర్తిని చేరడానికి ప్రవర్తించేటువంటిది కుండలిని శక్తి అని అర్థం. ఇక శ్రీచక్ర పరంగా చూస్తే శివచక్రం శ్రీచక్రంలో భాగమే. అంటే శ్రీచక్రంలో 4 శివచక్రాలు 5 శక్తిచక్రాలు ఉంటాయి. ఈ 4 శివచక్రాలు కూడా భూపురము, షోడశదళము, అష్టదళము, బిందువులు వీటిని శివచక్రాలుగా భావిస్తే వాటితో కూడినటువంటి శ్రీచక్రాన్ని ప్రవర్తింపజేసేది, నడిపించేది అని అర్థం. అసలు శ్రీచక్రమే భవచక్రం కూడా వ్యవహరిస్తారు కొంతమంది. ఎందుకంటే శ్రీచక్రంలో ఉన్న బిందువే సృష్టికి కారణం కాబట్టి, ధారణం కాబట్టి ఆ శ్రీచక్రాన్ని భవచక్రాన్ని చెప్తారు కొంతమంది. ఆ శ్రీచక్రాన్ని ప్రవర్తింపజేసే దేవి అని కూడా అనుకోవచ్చును. ఇక బ్రహ్మాండ పరంగా చూస్తే విశ్వం అంతటినీ కూడా సృష్టి, స్థితి, లయాది పరిణామంతో ఆ పరిణామ క్రమంలో నడిపించేది అని అర్థం. అలాగే జీవపరంగా చూస్తే జీవుల యొక్క కర్మఫలాలను బట్టి జన్మ, స్థితి, మృత్యువుల ద్వారా వారిని సంసార చక్రంలో పరిభ్రమించేటట్టు చేస్తుంది అని భావం. ఇక విష్ణు పురాణంలో చలస్వరూపం అత్యంతం జివేనాంతరితానిలం చక్రస్వరూపంచ మనోదత్తే విష్ణు కరేసుదం అని చెప్పబడింది. అంటే మిక్కిలి చంచలమైనది, ఎప్పుడూ కదులుతూ ఉండేది, వేగములో వాయువును కూడా తిరస్కరించింది, అంటే వాయువును మించిపోయినది, చేతి యందు ఉన్నది, చక్రస్వరూపమైనది అయినటువంటి మనస్సుని విష్ణువు ధరించుతున్నాడు అని అర్థం. అంటే మన మనస్సులన్నీ కూడా విష్ణువు ధరిస్తున్నాడు అని అర్థం తీసుకుంటే అక్కడ చక్ర అంటే మనస్సు అని చెప్పబడింది. అప్పుడు భవ అంటే శివుని యొక్క, చక్ర అంటే మనస్సుని, ప్రవర్తిని అంటే ప్రవర్తింపజేసేది అని అర్థం తీసుకుంటే శివుని మనస్సుని విశ్వంలో లోక వ్యవహారాలందు ప్రవర్తింపజేసేది అని మరొక అంత అద్భుతమైన భావం కలుగుతుంది ఈ నామం నుంచి. సంసార చక్రాన్ని నడిపించేది, నిర్వహించేది దేవి అని నామం యొక్క భావం. జీవుల యొక్క కర్మ పరిపాకం కోసం సంసార చక్రాన్ని క్రమం తప్పకుండా సవ్యంగా ప్రవర్తింపజేసేది ధారాకాశ రూపిణి, శివచక్రాలతో కూడినటువంటి శ్రీచక్రాన్ని నిర్వహించేది, దానితో సృష్టి కార్యాన్ని నిర్వహించేది, శివుని మనస్సుని విశ్వం మీద ప్రవర్తింపజేసేది, జీవుల యొక్క కర్మచక్రాలను నడిపించి వారికి ముక్తి మార్గాన్ని ప్రసాదించేది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ భవచక్ర పాలిని, శ్రీచక్ర నివాసిని, షట్చక్రచారిణి, శివచక్ర భాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.